ఇక ఈరోజు ప్రధాన వార్తలు చూసినట్టయితే మహాశివరాత్రి సమీపిస్తుండడంతో శ్రీశైలానికి భక్తుల సంఖ్య రోజు రోజు కూడా పెరుగుతుంది. కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడుతో పాటు సుదూర ప్రాంతాల నుంచి శివమాలలు ధరించినటువంటి భక్తులు శ్రీశైలానికి మహాశివరాత్రి పర్వదినంగా చేరుకుంటారు. వాళ్ళంతా కూడా చాలా మంది కూడా కాలినడకన భక్తి శ్రద్ధలతో శ్రీశైలానికి చేరుకోవడంలో భాగంగా నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంతో పాటు ఇటు నల్లమల ప్రాంతంలో కూడా వాళ్ళు కాలినడకన నడుచుకుంటూ వెళ్తున్నటువంటి వాళ్లకు నాగర్నూలు ఫ్రెండ్స్ సేవా సంఘంతో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు, పలు ఆర్గనైజేషన్స్ కూడా వాళ్లకు పళ్ళు, పలహారాలు, తాగునీరు, భోజనం, అల్పాహారంతో పాటు అన్ని వసతులు కూడా కల్పించి భక్తులకు సహకరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా మతాలకు అతీతంగా కూడా వాళ్ళకు సేవలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళు నడవడం ఒక ఎత్తు అయితే ఇరుముళ్ళు కట్టుకుని భక్తి శ్రద్ధలతో ఓం నమ శివాయ అనుకుంటూ కూడా శ్రీశైల క్షేత్రానికి శివరాత్రి వరకు చేరుకొని అక్కడ ఇరుముడి విసర్జన చేసి తిరిగి ప్రయాణం అవుతారు. వాళ్ళందరికీ కూడా ఈ స్వచ్ఛంద సేవా సంస్థలన్నీ కూడా వాళ్లకు పలు రకాలుగా సహాయ సహకారాలు అందిస్తుండడం విశేషంగా చెప్పవచ్చు. ఒక వార్త చూసినట్టయితే శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు 3వ రోజు ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా పలు స్వామివారి కైంకర్యాలతో పాటు అనేక కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో చేస్తూ ఉన్నారు. ఇటు శివమాలలు ధరించినటువంటి భక్తులకు చలో పందిళ్లు, ప్రత్యేక క్యూ లైన్లతో పాటు అన్ని ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి. కాలినడకన వచ్చేటువంటి భక్తులతో పాటు శివభక్తులకు దర్శనం కోసం రద్దీగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళకు త్వరితగతిన దర్శనమయ్యేందుకు ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేశామని చెప్పేసి ఈవో శ్రీనివాసరావు తెలిపారు. సాధారణంగా వచ్చే భక్తులు కూడా అధిక సంఖ్యలో రావడంతో వారికి కూడా ప్రతి ఒక్కరికి కూడా అలంకార దర్శనమే ఉంటుందని చెప్పేసి ఒక 3 రోజుల పాటు శివభక్తులకు ప్రత్యేక దర్శనాలు, వాళ్ళకు కావాల్సినటువంటి ఇరుముడి విసర్జన కార్యక్రమం కూడా అక్కడ ఉంటుందని చెప్పేసి వాటి కోసం అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పేసి ఈవో శ్రీనివాసరావు తెలపడంతో పాటు మొత్తంగా చూసినట్టయితే శ్రీశైలం మహాక్షేత్రానికి భక్తుల రద్దీ పెరిగింది. ఈరోజు 3వ రోజు కావడంతో ఉదయాన్నే వేకువజామునే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించినటువంటి భక్తులు శ్రీశైలం మల్లికార్జున బ్రహ్మరాజ స్వామిని దర్శించుకోవడానికి భారీగా బారులు తీరినటువంటి పరిస్థితి కనిపించింది. సాయంత్రం గ్రామోత్సవ కార్యక్రమం కూడా ఎంతో కన్నుల పండుగగా నిర్వహిస్తా ఉన్నారు. మొత్తంగా భక్తుల రద్దీ రోజు రోజుకు శ్రీశైలంలో పెరుగుతుందని చెప్పవచ్చు. కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడుతో పాటు ఇటు తెలంగాణ వ్యాప్తంగా కూడా భక్తులు అధిక సంఖ్యలో రావడంతో పాటు శివభక్తులు కూడా అధికంగా వచ్చేసి మొక్కులు తీర్చుకోవడం ఈ మహాశివరాత్రి యొక్క ప్రత్యేకతగా చెప్పవచ్చు.